ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. నేటి పాఠం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేసేది అయిన పట్టణానికి శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, తన దేవుని వద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేసే సింహములు. దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుతూ తెల్లవారే వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించే తోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పాలు కొడతారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుస్తారు. అయితే న్యాయము తీర్చే యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఆయన అక్రమము చేసేవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలుపరుస్తాడు. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. అయినా నీతిహీనులు సిగ్గెరుగరు. నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలు పాడవుతాయి. ఒక్కడైనా సంచరించకుండా వారి వీధులను పాడుచేసి ఉన్నాను. జనము లేకుండా వాటి యందు ఎవరూ కాపురముండకుండా వారి పట్టణాలను లయపరచిన వాడను నేనే. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండా నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుతారని నేననుకున్నాను. కాని వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాశ గలవారయ్యారు. కాబట్టి యెహోవా సెలవిచ్చే వాక్కు ఏదనగా, నా కొరకై కనిపెట్టండి, నేను లేచి ఎరపట్టుకునే దినము కొరకు కనిపెట్టుకుని ఉండండి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమ్మరించడానికి, అన్యజనులను పోగు చేయటానికి, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చడానికి నేను నిర్ణయించుకున్నాను. నా రోషాగ్ని చేత భూమి అంతా కాలిపోతుంది. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇస్తాను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేసే నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తేబడతారు. శ్రోతలు వింటున్నారా? జెఫన్యా 3వ అధ్యాయం ముఖ్యమైన అధ్యాయం. భూమి మీదికి తీర్పు వస్తుంది. జాతులన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే చిట్టచివరికి తీర్పు తొలగిపోతుంది. దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. మత్తయి శుభవార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువు మాటల్లాగే ఉన్నాయి జెఫన్యా తీర్పు ప్రవచనాలు. అయ్యో వేషధారులారా, మీకు శ్రమ! వేషధారులైన శాస్త్రులారా, మీకు శ్రమ! ఒకణ్ణి మీ మతములో కలుపుకోటానికి మీరు సముద్రాన్ని, భూమిని చుట్టి వస్తారు. అతడు కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేస్తారు. అంధులైన మార్గదర్శకులారా, అవివేకులారా, అంధులారా, దోమ లేకుండా వడపోసి ఒంటెను మింగేవారు మీరే. గుడ్డి పరిసయుడా, గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధియగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చెయ్యి. మీరు సున్నము కొట్టిన సమాధులు, వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుతున్నారే కాని లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులు కారా? సర్పములారా,
సర్పసంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు? గతకాలపు నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వస్తుంది. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండేదానా, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అంటూ ప్రభువు తన సమకాలీనులైన మతనాయకులను ఎంతో కఠినంగా గద్దించాడు. జఫన్యా యూదా ప్రజల పాప జీవితాన్ని కఠిన పదజాలంతో హెచ్చరించాడు. జఫన్యా 2వ అధ్యాయంలో దేవుని తీర్పు విశ్వవ్యాప్తమని చెప్పబడింది. లోకంలోని గొప్ప జాతులన్నిటిపై దేవుని తీర్పు తప్పనిసరిగా రాబోతుందని ప్రవక్త స్పష్టం చేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో తిరిగి దేవుని తీర్పు తన స్వంత ప్రజలపైకి వస్తుందని చెబుతున్నాడు. నీకు దేవుడు ఇచ్చిన వెలుగును అనుసరించి బాధ్యతలు, ఆ బాధ్యతలను నిర్వర్తించకపోతే తీర్పు. ఇదే దేవుని విధానం. దేవుడిచ్చిన ఆధిక్యం బాధ్యతాయుతమైనది. గొప్ప సువార్తను దేవుడు నీకు అప్పగించాడంటే అది గురుతరమైన బాధ్యత కాదా? దేవుని ఆశీర్వాదాలు బాధ్యతతో కూడా మనకు ఇవ్వబడతాయని మనం గుర్తించాలి. యెరూషలేము మీదికి రాబోయే శిక్ష బహు కఠోరమైనది. ఈ తీర్పు తీవ్రత వారు విస్మరించిన బాధ్యతలకు అనుగుణంగానే ఉంది. దేవుని తీర్పులు న్యాయసమ్మతమైనవి. యెరూషలేములో యెహోవా ఆలయమున్నది. యాజకులు అక్కడే ఉన్నారు. శాస్త్రులకు దేవుని వాక్యమున్నది. తూర్పు నుండి జ్ఞానులు వచ్చినప్పుడు యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా అని వారు వాకబు చేశారు. మెస్సియా ఎక్కడ పుడతాడో శాస్త్రులు సులభంగా చెప్పగలిగారు. అయినా ఆ విషయంలో వారికి అంతగా శ్రద్ధ ఉన్నట్లు కనిపించదు. పుడితే పుట్టాడులే, మాకేం పట్టదు అనే ధోరణిని కనపరిచారు. శాస్త్రులకు ధర్మశాస్త్రమందలి అక్షరం తెలుసు, అంతకు మించి వారింకేమీ ఎరుగరు. ఆ గ్రంథమైతే వారి దగ్గరే ఉంది గాని గ్రంథకర్త అయిన యేసు అంటే వారికి శ్రద్ధాసక్తులు లేవు, ప్రేమ లేదు. వారు పరిసయ్య వేషధారులు, అశాస్త్రీయులైన శాస్త్రులు. ధర్మశాస్త్రం వారి దగ్గరే ఉంది గాని ధర్మశాస్త్రకర్త అయిన దేవునికి వారు ఎంతో దూరంగా ఉన్నారు. వారికి వెలుగు ఎక్కువ ఉంది గాని ఆ ప్రకారం వారు జీవించలేదు. గనుక వారి మీదికి కఠినమైన తీర్పు రాబోతోంది. యెరూషలేము ఆధ్యాత్మిక కాలుష్యంతో నిండి ఉంది. మానవుని అంతర్గతం మాలిన్యభూయిష్టమైపోయింది. దేవునికి వారి హృదయ కాలుష్యం దుర్భరమైపోయింది. ఈ లోకాన్ని కలుషమయం చేస్తున్నది మానవ పాపులే. కాలుష్యం మానవునిలో ఉంది. అది బయటికి వస్తే కంపు, దుర్గంధం. దేవుని బిడ్డల అంతరంగం పరిశుద్ధం, వారి వాతావరణం పరిశుభ్రం. దేవునికి స్తోత్రం. యెరూషలేముకు భ్రష్టత్వం పట్టింది. యెరూషలేము మాలిన్యంతో, కల్మషంతో నింపబడి ఉంది. అది నేను భరించలేకుండా ఉన్నాను అంటున్నాడు దేవుడు. యెరూషలేము ఒక దృష్టాంతం మాత్రమే. మానవ హృదయానికి అది పోలిక. రోమాపత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. మానవుడు కాలుష్య కేంద్రం. మనిషి ఎక్కడ ఉంటే అక్కడ కాలుష్యాన్ని విడిచిపెట్టి వెడతాడు. అది సరే, దేవుడు యెరూషలేము నగరమునే ఎందుకు ప్రత్యేకించాడు? యెరూషలేము ఎంతో ఆశీర్వదించబడిన పట్టణం. కాని ఇప్పుడది ముష్కరమైనది, భ్రష్టమైనది. అదిప్పుడు అన్యాయాలకు పుట్టినిల్లయింది. యెరూషలేము తన పౌరుల హక్కులను కాలరాచివేసింది. బీదలను అణగదొక్కింది. బీదలకు సాయం చేస్తామని కొందరు ముందుకు వస్తారు. బీదల పేరుతో వారు అధికారానికి వస్తారు. వారి సేవల ద్వారా బీదలెక్కువవుతున్నారు. ధనికులే వారిని పరిపాలిస్తూ మరింత ధనవంతులవుతారు. ఇదే విధానం యెరూషలేములో ప్రవర్తిల్లుతున్నదని జఫన్యా వేలుపెట్టి చూపుతున్నాడు. యెరూషలేము తన దేవుని వద్దకు రాదు, దేవునియందు విశ్వాసముంచదు, దేవుని మాట వినదు,
దేవుని శిక్షకు లోబడదు. దేవుని నుండి దూరంగా పారిపోతోంది. దాని అధిపతులు సింహగర్జన చేస్తున్నారు. జాతీయ నాయకుల స్థితి ఎంత దారుణంగా ఉందో ప్రవక్త కన్నులకు కట్టినట్లు చూపుతున్నాడు. ఒక జాతికి తీర్పు తీర్చబడిందంటే అది మొదట నాయకులకు వర్తిస్తుంది. అది గర్జన మాత్రమే, అంతకు మించి వారు మరేమీ చెయ్యరు. పెద్ద ధ్వని కేవలం ధ్వని మాత్రమే, పని హుళక్కి. న్యాయాధిపతులు రాత్రిపూట తిరుగులాడే తోడేళ్లు. రాత్రింబగళ్లు చచ్చి చెడి పనిచేస్తారు. ప్రజల మేలు కోసం కాదు, తమ కోసమే ఈ రాత్రి తోడేళ్లు తెగ పని చేస్తుంటాయి. తెల్లవారేలోపుగా ఈ తోడేళ్లు ఏమీ మిగలకుండా అంతా తినేస్తాయి. ఎముకలు కూడా మిగలవు. యెరూషలేము న్యాయాధిపతులు ఎలాంటివారో చూడండి, దురాశాపరులు అంటున్నాడు ప్రవక్త. హబక్కూకు, జఫన్యా, హగ్గయి, మలాకి అచ్చం అలాంటి న్యాయాధిపతులనే వేలుపెట్టి చూపారు. ఉన్నత పదవులను వెలగబెట్టిన ఈ ఘనులు తమ పదవీ విరమణ చేసేటప్పటికి 4-5 తరాల వరకు సరిపడేటంత ఆస్తిని సంపాదించుకుని ఉంటారు. యెరూషలేము ఎంత భ్రష్టుబట్టిపోయిందో చూచారా? యెరూషలేమును గురించి అలనాడు దేవుడు చెప్పింది ఈ రోజున అనేక పట్టణాలకు కూడా వర్తిస్తుంది. దేవుడు పరలోకము నుండి నేటి పట్టణాలను గురించి ఇదే తీర్పును ప్రకటిస్తున్నాడా అనిపిస్తుంది. యెరూషలేము ప్రవక్తలు గప్పాలు కొడతారు, ప్రగల్భాలు పలుకుతారు, బడాయిలు చెప్పుకుంటారు. వారు ప్రకటించేది దేవుని వాక్యం కాదు. వాక్యంతో పాటు తమ స్వంత జ్ఞానాన్ని కలగాపులగం చేసి బోధిస్తారు. తీర్పును గురించి మాట్లాడరు. పాపులను పశ్చాత్తాపానికి ప్రేరేపించరు. తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు. వారు విశ్వాసఘాతుకులు, మత సంబంధ వర్తకులు, వ్యాపారులు, దుర్లాభాపేక్షాపరులు. వారు బిలాములు, డబ్బుకు గులాములు. యాజకులు ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుస్తారు. దేవుని పవిత్ర వస్తువులను దుర్వినియోగం చేస్తారు. దేవాలయమందలి పవిత్ర వాతావరణాన్ని కలుషితం చేస్తారు. సమూయేలు సేవాకాలంలో ఏలీ యాజకుడుగా ఉండగా అతని కుమారులు అదే పని చేశారు. దేవాలయమందలి పవిత్రతను పాడు చేశారు. వీరిని బట్టి బయట అన్యుల మధ్య దేవుని నామము దూషించబడింది. వారు ధర్మశాస్త్రమును నిరాకరిస్తున్నారు, అనగా న్యాయ చట్టాలకు విపరీతమైన అర్థాలు చెబుతున్నారు. దేవుని వాక్యాన్ని మూలకు నెట్టివేశారు. యాజకులు ధర్మశాస్త్రమును, అనగా దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. అయితే న్యాయం తీర్చే యెహోవా యెరూషలేము మధ్య ఉన్నాడు. ఆయన అక్రమము చేసేవాడు కాడు. దేవుడు ఎన్నడూ అక్రమము చెయ్యడు, అక్రమము జరగనీయడు. అయితే తన ప్రజలు అక్రమము చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు, తప్పక చర్య తీసుకుంటాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలుపరుస్తాడు. దేవునికి రహస్యమైనది ఏదీ లేదు, అంతా ఆయన బట్టబయలు చేస్తాడు. నీతిమాలిన వారు, నీతిహీనులు సిగ్గెరుగరు. అవినీతిపరులై వారు పాపమందు కొనసాగుతారు. అయితే దేవుడు వారి పాపాలు దాచిపెట్టడు, బహిర్గతం చేస్తాడు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయం 6-8 వరకు మహాశ్రమల కాలం వర్ణించబడింది. ఇది సుదూర భవిష్యత్తులో జరగబోతోంది. ఇప్పుడు యెరూషలేము సంగతి కాదు, కడవరి దినాలలో లోకములోని జాతులన్నిటికీ తీర్పు జరగబోతుంది. అదే ఆర్మగెద్దోను యుద్ధం. క్రీస్తు భూమిపైకి రావటంతోటే అంతా అయిపోతుంది. 6వ వచనం, నేను అన్యజనులను నిర్మూలము చేస్తాను. వారి కోటగోడలు పాడైపోతాయి, వీధులు పాడైపోతాయి. జనసంచారం బొత్తిగా ఉండదు. పట్టణాలు లయమైపోతాయి. వాటిలో ఒక్కడు కూడా కాపురముండడు. దేవుడంటున్నాడు, నాయందు భయభక్తులు గలిగి శిక్షకు లోబడతారని నేననుకున్నాను. కాని మరీ బరితెగిపోయారు. దుష్కార్యములు చేస్తున్నారు. వారి చెడుగుకు అంతూ పొంతూ లేదు. నా మాటలను పెడచెవిని పెడుతున్నారు.
నా మహాదినము రాబోతున్నది, దానిని తప్పించుకోలేరు అంటున్నాడు దేవుడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? నీవు నేను కాలుమోపి నడుస్తున్న ఈ భూగోళం మీదికి దేవుని తీర్పు అగ్నిలాగా వచ్చి పడుతుంది. యేసుక్రీస్తు తన సంఘము కోసం వచ్చినప్పుడు అన్యజాతుల పట్ల తీర్పు మొదలవుతుంది. 9వ వచనం నుండి ప్రవక్త రాబోయే ఆశీర్వాదాలను పేర్కొంటున్నాడు. తుఫాను సద్దుమణిగింది. ఈ అధ్యాయం ఆరంభంలో యెరూషలేము మీద భయంకరమైన తీర్పు, మహాశ్రమల దినం, జాతులన్నిటిపై దేవుని ఉగ్రత, కోపాగ్ని, భూమి అంతా కాలిపోతుంది. అది దేవుని రోషాగ్ని. ఇదే ప్రవచనం జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3 వరకు చెప్పబడింది. ఇదిగో యెహోవా దినము వస్తున్నది, మీ వద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడుతుంది. యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది, ఇండ్లు కొల్లపెట్టబడతాయి, స్త్రీలు చెరపబడతారు, పట్టణములో సగము మంది చెరపట్టబడిపోతారు. అయితే శేషించేవారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుస్తారు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేసే రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేస్తాడు. ప్రియశ్రోతలు, జెఫన్యా యెరూషలేమును ఉద్దేశించి ప్రవచిస్తూ అన్నాడు, దేవుడు అన్యజాతులను శిక్షిస్తాడంటే యూదాలోని అవిధేయులను శిక్షించడు అని కాదు. వారు తన ప్రజలైనా వారిని శిక్షించక విడువడు. యెరూషలేము భ్రష్టమైపోయింది, దేవుని మాట వినటం లేదు. విశ్వాసము బలహీనమైపోయింది. న్యాయ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు. ప్రవక్తలు, యాజకులు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. గనుక నేను వారిని శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు యూదాను విడువలేదు. వారి మధ్యన ఉన్న యెహోవా నీతిమంతుడు. ఆయన రాజ్యం నీతి రాజ్యం. తనవారైనా పరాయివారైనా దేవుడు శిక్షించి తీరుతాడు. దేవుడు ఇశ్రాయేలుకే కాదు, లోకమంతటికీ దేవుడే. తన ప్రజలు పశ్చాత్తప్తులవ్వాలి, తమ నడతను సరిదిద్దుకోవాలి. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. అయినా ఆయన తీర్పు ఎప్పటికైనా అమలులోకి వస్తుంది. ఒకానొక రోజు అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. మెస్సియా వచ్చి రాజ్యస్థాపన చేస్తాడు. లోకమంతటా సత్య ఏక దేవారాధన ప్రవర్తిల్లుతుంది. పరమగీతం 3వ అధ్యాయం 4వ వచనం షూలమ్మీతి అంటోంది, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడ్డాడు. వదిలిపెట్టక నేను అతణ్ణి పట్టుకున్నాను. నా తల్లి ఇంటికి అతణ్ణి తెచ్చాను. నన్ను కన్నదాని అరలోనికి తెచ్చాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం పౌలన్నాడు, మీరు మూర్ఘులైన వక్రజనము మధ్య జీవవాక్యము చేతపట్టుకొని లోకములో జ్యోతులై ప్రకాశిస్తారు. మీ విశ్వాసయాగములో, దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినా అది నాకు ఆనందమే. యూదులు, యూదేతరులు అందరూ సత్యదేవుని ఆరాధించే కాలం వస్తుంది. రోమాపత్రిక 15వ అధ్యాయం 16వ వచనంతో ఈ పాఠం ముగిస్తున్నాము. అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన ప్రీతికరమవుతుంది. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.